అమెరికా చైనాల మధ్యన వెండి గురించిన గొడవ. వాస్తవంగా మొన్న ఈ యుద్ధం ప్రారంభమైన తర్వాతన ఇప్పటికే డాలర్లని అమ్మేసి బంగారాన్ని కొనుక్కుంటున్నటువంటి చైనా తన దగ్గర ఉన్నటువంటి బంగారాన్ని వేరే వాళ్ళకి అమ్మట్లేదు, తన బ్యాంకుల్లో నిక్షిప్తం చేస్తుంది. వెండి ఇదివరకు చైనా నుండి భారీ ఎక్స్పోర్ట్స్ ఉండేది, అమెరికా కూడా కొనేది, యూరప్ దేశాలు కూడా కొనేవాళ్ళు. ఇప్పుడు ఆ వెండిని అమ్మకాల మీద నిషేధం, ఎగుమతుల మీద నిషేధం పెట్టింది. చైనాలో ఒకరికొకరు కొనుక్కోవచ్చు, కానీ వేరే దేశాలకి అమ్మకూడదు, ఎక్స్పోర్ట్ చేయకూడదని నిషేధం పెట్టింది. ఈ విషయంలో మరి అమెరికన్ వ్యాపారవేత్తలు ట్రంప్కి చెప్పారేమో తెలియదు. చైనా 50 మిలియన్ డాలర్ల విలువైనటువంటి సిల్వర్ కావాలని చెప్పేసి అమెరికా అడిగితే రిఫ్యూజ్ చేసింది. రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని చెప్పింది, మేము చట్టం చేశామని చెప్పింది. దాంతో ట్రంప్ ఆగ్రహించాడు. చైనా రాయబారితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి మీ పాలకులకు చెప్పండి ఇది కరెక్ట్ కాదని నిషేధం పెట్టడము అన్నటువంటి చెప్పుకొచ్చారు. మరి ఏం చేస్తుందో చైనా వెనక్కి తగ్గుద్దా లేదు చూడాలి.